అది ఇంకొక 42 నిమిషాలు మాత్రమే ఉంది పోలింగ్కి. ఇక అన్ని పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ సజావుగా సాగుతోంది. ప్రస్తుతం మనం పులివెందులు వెళ్దాం. కడప ఒకసారి మా ప్రతినిధి సుధీర్ ఉన్నారు, అక్కడ సమాచారం అందించారు. సుధీర్, ఒక అత్యంత కీలకమైన నియోజకవర్గంలో మీరున్నారు, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మాక్ పోలింగ్ ముగిసిందా? అంతా ఓకేనా? కొద్దిసేపటి క్రితమే మాక్ పోలింగ్ స్టార్ట్ అయింది. మనం ప్రస్తుతం పులివెందుల్లోని ఏదైతే సీఎం జగన్ ఓటు వేయబోతా ఉన్నారో ఆ పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నాము. పులివెందుల్లోని బాక్రాపురంలో గల జయమ్మ కాలనీలో ఉన్న పోలింగ్ బూత్ మనం చూస్తూ ఉన్నాము. కూడా ఆల్రెడీ ఇక్కడ మాక్ పోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే దాదాపు మొత్తం ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయి అధికారులు కూడా పూర్తి స్థాయిలో అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్కి సంబంధించిన మాక్ పోలింగ్ కూడా జరిగింది. పూర్తి స్థాయిలో మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ విజువల్స్లో మాక్ పోలింగ్ జరుగుతూ ఉంది. అధికారులంతా కూడా ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దాదాపు ఈ పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి కడప జిల్లాలోని ఎక్కువగా దాదాపు 27 మంది అభ్యర్థులు ఇక్కడ పోటీలో ఉన్నారు. అందులో సీఎం జగన్ కూడా ఇక్కడ పోటీ చేస్తుండటంతో ఇక్కడ చాలా ఆసక్తికరమైన సన్నివేశాలు అయితే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి మనం చూసే కనుక కడప జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో దాదాపు 16 లక్షల పైచిలకు మంది ఓటర్లు ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకోబోతా ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా జరిగాయి. సీఎం జగన్ ఇప్పుడు 7:30 గంటలకు ఇక్కడికి వచ్చి ఓటు వేయబోతా ఉన్నారు. ఆయనతో పాటు ఆయన సతీమణి భారతి కూడా ఈ పోలింగ్ కేంద్రానికి ఏదైతే మనం చూస్తూ ఉన్నామో ఈ పోలింగ్ కేంద్రంలోనే తన ఓటు హక్కును వినియోగించుకోబోతా ఉన్నారు. అలాగే ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన సతీమణి సమత కూడా ఇదే మా పోలింగ్ బూత్లో ఓటు హక్కును వినియోగించుకోబోతా ఉన్నారు. 7:30 గంటల సమయంలో వాళ్ళు ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత సీఎం జగన్ తిరిగి మళ్ళీ తాడేపల్లి బయలుదేరనున్నారు. అయితే మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం ఇటు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మొత్తం రెండు కూడా మాక్ పోలింగ్ నిర్వహిస్తున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాము. మనం విజువల్స్లో చూడవచ్చు ఏదైతే ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్కి సంబంధించిన కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది. దాదాపు ఇప్పటికే సగం కార్యక్రమం పూర్తయింది. మరికొద్ది నిమిషాల్లోనే ఈ మాక్ పోలింగ్ ప్రక్రియ కూడా పూర్తయిన తర్వాత 7 గంటలకు ఓటింగ్ ప్రక్రియను మొదలు పెట్టబోతా ఉన్నారు. పూర్తి స్థాయిలో మొత్తం కడప జిల్లాకు సంబంధించి పూర్తి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయి దాదాపు 2000 పైచిలకు పోలింగ్ బూతులు ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు సమస్యాత్మక ప్రాంతాలన్నింటిలో కూడా వెబ్కాస్టింగ్ జరుగుతూ ఉంది. మొత్తం అంతా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ అధికారులు సార్ చెప్పండి ఎలా ఉంది ఇక్కడ ఓటింగ్ ప్రక్రియ? ఇప్పుడు మాక్ పోలింగ్ పూర్తయింది. మాక్ పోలింగ్ అయిపోయింది, మొత్తం అన్ని కొట్టాం, అన్ని క్లియరింగ్ వస్తుంది. కంప్యూటర్లు కూడా బాగా పనిచేస్తున్నాయి, ఏం ప్రాబ్లం అంటూ ఏం లేదు. ఎంతమంది ఉన్నారు ఈ బూత్లో ఓటర్లు? ఓట్లు వచ్చేసి 2014 ఉన్నారు బూత్లో. ఓకే, మొత్తం ఏజెంట్ల సమక్షంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అంతా కామ్గానే ఉంది సార్, ఎలాంటి ప్రాబ్లం కానీ ఏం లేదు, అంతా ప్రశాంతంగా జరుగుతుంది. మనం కూడా చూస్తున్నాం, అధికారులు కూడా చెప్తా ఉన్నారు ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ కూడా పూర్తయిందని చెప్పి చెప్తా ఉన్నారు. మరికొద్దిసేపట్లో అంటే 7 గంటల సమయానికి ఇక్కడ పోలింగ్ ప్రక్రియ కూడా ప్రారంభించడానికి పూర్తిగా అధికారులందరూ కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి మనం చూసాము. మరికొన్ని నిమిషాల్లోనే ఈ ఓటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం కాబోతా ఉంది. ముఖ్యంగా కడప జిల్లా కానీ ఉమ్మడి కడప జిల్లాలో దాదాపు 10 నియోజకవర్గాలు ఉన్నాయి. 10 నియోజకవర్గాలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చర్యలు చేశారు. ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి, ముఖ్యంగా జమలమడుగు లాంటి ప్రాంతం కానీ అలాగే ప్రొద్దుటూరు లాంటి ప్రాంతం కానీ అయితే గొడవలకు కొంత నిలయంగా ఉన్న ఈ 2 నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో భద్రతా చర్యలు అయితే చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు బలగాలను కూడా దింపి జమ్మలమడుగు కానీ పొద్దుటూరు నియోజకవర్గాల్లో కానీ పెట్టిన పరిస్థితి మనం చూస్తాము. ఓవరాల్గా కడప జిల్లాకు సంబంధించి అయితే పూర్తి స్థాయిలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 7 గంటలకు ఓటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం కాబోతా ఉంది. రైట్ సుధీర్, అది పులివెందుల నుంచి మన